2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా బ్లాక్ క్యాప్స్ న్యూజిలాండ్ జట్టు టైటిల్ కోసం తలపడనున్నాయి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ ఈసారి సొంత గడ్డపై కప్పు కొట్టాలని సూర్యకుమార్ యాదవ్ సేన కసితో ఉంది. మరోవైపు ఐసీసీ ఈవెంట్లలో ఎప్పుడూ డార్క్ హార్స్ గా దూసుకు వచ్చే కివీస్ తమ తొలి T20 వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. అహ్మదాబాద్ లోని 1,00,000కు పైగా ప్రేక్షకుల మధ్య జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ప్రధాన బలం వారి బ్యాటింగ్ డెప్త్. సెమీఫైనల్లో మెరుపులు మెరిపించిన సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో యమ డేంజరస్ గా మారగా, వరుణ్ చక్రవర్తి స్పిన్ మ్యాజిక్ టీమ్ కు ప్లస్ పాయింట్. న్యూజిలాండ్ విషయానికి వస్తే ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కివీస్ స్పిన్ ద్వయం మిచెల్ శాంటన్, ఇష్ సోధీలు భారత్ బ్యాటర్లను కట్టడి చేసే సత్తా ఉన్నవారు. ముఖ్యంగా టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కివీస్ ఆఫ్ స్పిన్నర్లతో ముప్పు పొంచి ఉంది. రికార్డులు చూస్తే టీమిండియాకు కాస్త టెన్షన్ పుట్టించే విషయం ఒకటి ఉంది. T20 వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా ఇప్పటి వరకు న్యూజిలాండ్ ను ఓడించలేదు. 3 సార్లు తలపడితే ఒక్కసారి టీమిండియా గెలవలేదు. అయితే ఓవరాల్ T20లో మాత్రం భారత్దే పైచేయి. గత 30 మ్యాచ్ల్లో టీమిండియా 18 గెలిస్తే కివీస్ 11 గెలిచింది. ఇటీవల జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లోనూ భారత్ 4-1తో విజయం సాధించింది. పిచ్ రిపోర్ట్ ప్రకారం అహ్మదాబాద్ లో భారీ స్కోర్లకు ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఈ ఫైనల్ ఫైట్ లో కివీస్ శాపాన్ని బ్రేక్ చేసి టీమిండియా 3వ సారి వరల్డ్ కప్ గెలుస్తుందో లేదో చూడాలి.